नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. नागोबा प्रजा दरबारला विशेष प्रतिसाद. मंत्री सीताक्का प्रमुख पाहुणे म्हणून उपस्थित. प्रजावाणीमध्ये विविध समस्यांवरील अर्जाची पावती. आरडीओ प्रवाहाची छाननी करून निराकरण केले जाईल. कृष्णेच्या पाण्यावर बीआरएसच्या भूमिकेचा निषेध करत आंदोलन. माजी मुख्यमंत्री केसीआर यांच्या फ्लेक्सी एनटीआर चौकात दहन. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. राज्यपाल कोटा एमएलसी याचिकेवर उच्च न्यायालयात सुनावणी. या महिन्याच्या 14 तारखेला पुढील सुनावणी तहकूब. केसीआरवर रेवंत रेड्डी यांची टीका. बीआरएस म्हणत आहे की प्रकल्पांना हात द्या असे म्हणणारे रेवंत रेड्डी. उत्पादन शुल्क विभागातील अधिकाऱ्यांच्या ईसी निर्देशात बदल्या. 3 वर्षापासून एकाच ठिकाणी काम करणाऱ्यांना पदाची चळवळ. आजच्या सविस्तर बातम्या. आदिलाबाद जिल्ह्यातील नागोबा जत्रा केसलापूर इंद्रवेली मंडळाच्या वतीने सोमवारी आयोजित करण्यात आलेल्या आदिवासी प्रजा दरबाराला आदिवासींचा उदंड प्रतिसाद लाभला. या प्रजा दरबाराच्या अध्यक्षस्थानी राज्याच्या पंचायत राज, ग्रामविकास आणि महिला बाल कल्याण मंत्री सीताक्का उपस्थित होत्या. अतिथी म्हणून आदिलाबादचे खासदार सोयम बापूराव, खानापूरचे आमदार वेदमा बोज्जू यांच्यासह जिल्हाधिकाऱ्यांनी त्यांच्या आदिवासी दरबारात सहभाग घेतला. त्या म्हणाल्या की आम्ही आदिवासींच्या याचिका आणि अर्जाच्या स्वरूपात सादर केलेल्या अर्जावर लक्ष घालू आणि त्यावर योग्य तोडगा काढू आणि आदिवासींचा विकास आणि कल्याणाच्या उद्देशाने कार्यक्रम आखू. केसलापूर नागोबा मंदिरात जाऊन आदिवासींचे आराध्य दैवत नागोबांचे दर्शन घेतले. मेसरामच्या लोकांनी आणि मंदिराच्या प्रशासकांनी पाहुण्यांचे स्वागत केले. नागोबांची चित्रे स्मृतिचिन्ह म्हणून सादर करण्यात आली. सार्वजनिक दरबाराचा भाग म्हणून आदिवासींचे पारंपरिक नृत्य आणि सादरीकरण विशेषतः प्रभावी होते. రోడ్ చేసి మన దానికి సెటిలైటింగ్ చేసి ఇవతో పాటు దాని అంతా కూడా ఫెన్సింగ్ చేసుకోవాలి. లొందలు ఉన్నాయి, దాని అన్ని కూడా మరి ప్రభుత్వం మంత్రి కాలేజీలో బిడ్డలు అందించాలని కోసం ఎగ్జామ్ టైంల కోసం బిఎడ్ కాలేజ్ మంజూరైంది. ఎమ్మెల్యే ఖానాపూర్ గారిని కోరుతున్నాం. అలాగే మా మెస్రం వంశ వాళ్ళ తరఫు నుంచి మెస్రం వాళ్ళు కలుస్తారు. పూజారులు వారు వెంకటరావు పటేల్, అలాగే తిరుపతి వేదిక మీద సో ఆదివాసులకు ఎస్పెషల్లీ అన్న జిల్లాలో చూసినట్లయితే విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, విద్యుత్, కనెక్టివిటీ, రోడ్లు, మళ్ళీ పోడు భూములు. సో ఇవి చాలా 7 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మరి 7 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో కూడా అన్ని శాఖలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ వచ్చే 1 ఇయర్లో ఏమేమి చేయాలనేది కూడా అన్ని శాఖల నుంచి కూడా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యలో ఎట్లా ప్రమాణాలు ఇంప్రూవ్మెంట్ చేయడం, మన లెర్నింగ్ స్టాండర్డ్స్ అంతా ఇంప్రూవ్మెంట్ చేయడం, మంచి వైద్యం అందరికీ అందించే విధంగా చాలా మంచి డాక్టర్స్లని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పియడం, మరి దాన్ని కూడా మినిస్టర్ గారికి అంతా కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 400 అప్లికేషన్స్ వరకు కూడా మనం 3 ఫేజ్ కరెంట్ ఆదివాసీ అప్లికేషన్స్లలో అన్నింటిలో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వ్యవసాయం కూడా ఇంప్రూవ్మెంట్కి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కానివ్వండి, వేరే ఇతర స్కీమ్ల ద్వారా కానివ్వండి, కనెక్టివిటీ రోడ్స్ మన ఆదివాసీ
ప్రాంతాలకు కనెక్ట్ చేసే విధంగా అవన్నిటిని ఏర్పాటు చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అనేక గ్రామాలలో రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి కాబట్టి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా సీతక్క మీద మన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక నమ్మకం విశ్వాసం తోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్లు లేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం కావాలన్నా కూడా తప్పనిసరిగా అభివృద్ధి కోసం మేము సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను వచ్చి మరి వివరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ఆదివాసీ దాడులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి నేను చేయడం జరుగుతుంది. మీ పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ లో బాగా వెనుక ఉంటున్నారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదువులో ముందుకు తీసుకుపోయి చదివించాలని కూడా ఈ సందర్భంగా నేను ఆదివాసీ మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఆశల్ని ఆ ప్రభుత్వం మోసం చేసినట్టు మీ ప్రభుత్వం చేయాలనే ఒక విశ్వాసం ఉన్నది. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా న్యాయం చేయాలని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సీతక్కను నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ జిల్లా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. దానిలో భాగమే ఎన్నికల కంటే ముందు లేదా 2 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి గెలిచిన తర్వాత మొదట సీఎం పర్యటన ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర, ఇక్కడ నుంచి మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించే కాడ నుంచి మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు కూడా అభిమానం, ప్రేమ, బాధ కూడా. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి అక్కయితే అందరితో పరిచయం ఉన్న వ్యక్తి, ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి, ప్రజలతో కలిసిపోగలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు మరి మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని నన్ను కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వేసినందుకు కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, బట్ ఈ ప్రజా దర్బార్కు కారణమైనటువంటి వ్యక్తులు మహనీయులు, పోరాట యోధుడు కొమరం భీం. ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నింటి కూడా పరిష్కార వేదికలు ఉండాలి, గుట్టల నుంచి పుట్టల నుంచి అందరం కలుసుకునేటే మరి జాతర సందర్భంగానే మరి ఎంఎన్ఆర్ గారు గవర్నమెంట్కు సూచించడంతో అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది నిజాం ప్రభుత్వము. తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించుకుంటున్నాం. కానీ దానికి కారణమైనటువంటి పూర్వాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన నేను ఖచ్చితంగా శిలాఫలకం మీద ఈ దర్బార్ యొక్క గొప్పతనం ఏంటిది, ఎందుకు ఈ దర్బార్ పెట్టుకుంటున్నాము, ఎవరి కోసం పెట్టుకుంటున్నాం అనేది కూడా ఖచ్చితంగా శిలాఫలకం మీద ఉండాలి. అది నా ఫండ్ నుంచి తప్పకుండా అలాట్ చేస్తాను కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అధికారులందరితో మళ్ళీ మీటింగ్ పెట్టుకొని డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటి మీద నిధుల కేటాయింపు కానీ, సమస్యల పరిష్కారం కానీ, అదేవిధంగా మరి యూత్కు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్ ఇష్యూస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నింటినీ సరి చేసుకొని మరి అభివృద్ధి పదంలోకి వెళ్దామని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే పొద్దున్న నుంచి మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నేను ఇప్పటికీ 5 సార్లు ఈ ప్రాంతంలో నాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చిన కాంచి 5-6 సార్లు వచ్చిన నేను వస్తూనే ఉంటా, మీ అందరికీ తోడుగానే ఉంటా, మీ ఆడబిడ్డగానే పనిచేస్తా, మీ ఇంటి బిడ్డగానే ఉంటా అని కూడా ఈ संदर्भाला తెలియజేస్తా ఉన్నాను. आरडीओ श्रवंती म्हणाल्या की सार्वजनिक समस्या सोडवण्याकडे दुर्लक्ष न करता लोकांकडे आलेल्या अर्जाची सखोल तपासणी करून त्यावर तोडगा काढावा, अन्यथा अर्जदारांना स्पष्टपणे कळवावे. जिल्हा मुख्यालयातील जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहात सोमवारी झालेल्या प्रजावाणी तक्रार कक्षात विविध विभागातील याचिकाकर्त्यांनी प्रभावी आरडीओ रमेश राठोड यांच्यासह इतर विभागाच्या अधिकाऱ्यांना विविध समस्यांबाबत अर्जाच्या स्वरूपात निवेदने प्राप्त झाली.
धरणी, आसरा, डबल बेडरूमचे घरे, जमिनीचे प्रश्न, इतर समस्यांबाबत प्राप्त झालेले अर्ज प्राप्त करून त्या सोडवण्यासाठी पावले उचलण्याच्या सूचना संबंधित विभागाच्या अधिकाऱ्यांना देण्यात आल्या। यावेळी जैनट डीसीसीबीचे संचालक बालुरी गोवर्धन यांनी अधिकाऱ्यांची भेट घेऊन सोया पिकाची खरेदी करण्याची विनंती केली। सोया पिकाचा साठा जमा झाला आहे आणि तेलंगणा मार्केट अधिकाऱ्यांना सरकारी अनुदित किमतीवर पीक खरेदी करण्याचे आदेश जारी करण्यास सांगितले आहे। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी विधानसभेत कृष्णा पाण्यावर चर्चेसाठी आपले सरकार तयार असल्याचे जाहीर केले आणि माजी मुख्यमंत्री केसीआर यांना या प्रकरणी वेळ दिला तर केसीआर विधानसभेत येणार नाही अशी टीका किसान काँग्रेसचे जिल्हा अध्यक्ष मल्लेश यांनी केली। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली जिल्हा केंद्रातील एनटीआर चौकात काँग्रेस पक्षांनी बीआरएसच्या वृत्तीचा निषेध केला। कृष्णा पाण्याबाबत केसीआर यांच्या भूमिकेचा निषेध करत त्यांनी फ्लेक्सी जाळले। केसीआरच्या विरोधात घोषणाबाजीही केली। नालगोंडा सभेची स्थापना म्हणजे विधानसभेत चर्चेसाठी न येता जनतेची दिशाभूल करण्याचा असल्याचा आरोप त्यांनी केला। आणखी किती खोटे बोलून जनतेला फसवणार असा सवाल त्यांनी केला। किसान काँग्रेसचे प्रदेश सरचिटणीस बोरांचू श्रीकांत रेड्डी म्हणाले की केसीआर यांनी कृष्णेच्या पाण्याच्या वितरणाला हिरवी झेंडी दिली। या कार्यक्रमात डीसीसीबीचे अध्यक्ष अड्डी भोजा रेड्डी, किसान काँग्रेसचे जिल्हा अध्यक्ष मल्लेश, किसान काँग्रेसचे प्रदेश सरचिटणीस बोरांचू श्रीकांत रेड्डी, काँग्रेस पक्षाचे शहर अध्यक्ष गुडपेल्ली नागेश, युवक काँग्रेसचे विधानसभा सरचिटणीस सामा रुपेश रेड्डी, काँग्रेसचे ज्येष्ठ नेते गिम्मा संतोष आदी सहभागी झाले होते। కృష్ణా జలాల విషయంలో మరి రేపు జరగబోయేటువంటి మీటింగులు కూడా ప్రజలను తప్పుతో పట్టించడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ ప్రజలను ఇంకెన్ని సంవత్సరాలు గత 10 సంవత్సరాలు మోసం చేసినటువంటిది ఇంకా చాలదా? మరి మేము ఏమంటున్నామంటే మరి ఏదైనా చర్చ చేయాలంటే రేపు రండి, మీరు రేపు రండి, అసెంబ్లీలో మాట్లాడితే మీద పరిష్కారం ఏదైతే ఉందో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్తా ఉంది। దాన్ని వినకుండా నేను ప్రజలను రాబోయే ఎన్నికల్లో మరి ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని పక్కతో పట్టించడానికి కృష్ణా జలాల మీద మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పుతో పట్టిస్తుందని చెప్పి అది చేయడానికే రేపు మీటింగ్ పెడతా ఉన్నాడు కాబట్టి ఆ మీటింగ్ సరైనది కాదు। ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రభుత్వ పరంగా మేము అన్ని సమయంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం। మాజీ సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం కుంభకోణం ఏడైతే బయటకు వస్తుందని చెప్పేసి భయంతో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది రేపు మీటింగ్ పెట్టడం జరుగుతుంది। కృష్ణా జలాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే కేసీఆర్ గారు। ఇన్ని 10 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు ఇప్పటివరకు నువ్వు చేసింది ఏమున్నది? ప్రాజెక్టులకు 40% కూడా 10 సంవత్సరాల్లో కంప్లీట్ చేయలేదు। ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు నల్గొండ డిస్టిక్లో మీటింగ్ పెడుతున్నావు అని చెప్పేసి మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున అడుగుతున్నాం। ఇన్ని రోజుల వరకు కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి మా సీఎం గారు అవకాశం ఇచ్చినా కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాక ఒక్కరోజు కూడా దేని గురించి కూడా మాట్లాడకుండా నువ్వు బహిరంగ సభ ఏ విధంగా పెడతావు? నల్గొండకు ఆల్రెడీ ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన పడితే 30,000 ఎకరాలు సాగు అయ్యేది, ఇప్పటివరకు సాగు కావడం లేదు। అయినా కూడా ఏ ముఖంతో నువ్వు మీటింగ్ పెడతావని చెప్పేసి నేను కిసాన్ కాంగ్రెస్ తరఫున అడుగుతున్నాను। आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आधीच लोकांची मने जिंकली आहे। केएसआर फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले आणि हे अन्नदान अव्याहतपणे सुरू आहे। शेकडो लोक आपली भूक भागवत आहे आणि कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे, त्यामुळे लोक त्यांना आशीर्वाद देत आहे।
నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు కన్నీళ్లు తుడిసేటి సేయినిది కష్టాలు బాపేటి మనసునిది మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా आदिलाबाद शहरातील हमालीवाडा येथे श्री मार्कंडेय जयंती उत्सव साजरा करण्यात आला। सकाळी वैदिक विद्वानांनी महारुद्र अभिषेक केला। विशेष पूजेच्या कार्यक्रमानंतर पालखीची मिरवणूक काढण्यात आली। त्यानंतर आलेल्या भाविकांच्या सोयीसाठी मंदिर समितीच्या प्रशासकांनी वसाहतीवालींनी सहकार्याने भव्य अन्नदान कार्यक्रमाचे आयोजन केले होते। मार्कंडेय जयंती उत्सवाच्या पार्श्वभूमीवर शहरातील रस्ते आध्यात्मिक सौंदर्याने फुलून गेले। भक्ती ओसंडून वाहली। या मिरवणुकीत महिला व मार्कंडेयचे भाविक उत्साहपूर्ते सहभागी झाले। त्यांनी भक्तिगीते गाऊन वादन करून पालखी काढली व पद्मशाली वेलफेअर असोसिएशनचे जिल्हाध्यक्ष मंचिकटला आशम्मा यांनी या महोत्सवात सहभाग घेतला आणि सहकारी महिलांसोबत खेळून त्यांनी जल्लोष केला। या उत्सवी कार्यक्रमात वसाहतीवाल्यांनी मंदिर समितीचे प्रशासक मार्कंडेय भाविक महिला मोठ्या प्रमाणात सहभागी झाल्या। गेल्या दशकाभरापासून विविध व्यवस्थापनांतर्गत सुरू असलेल्या गुरुकुलामधील न सुटलेले प्रश्न तातडीने सोडवण्याचा राज्य जेएसीच्या आव्हानाला काळे बिल्ला लावून शिक्षकांनी आपला निषेध व्यक्त केला। आदिलाबाद येथील आदिवासी कल्याण गुरुकुल पदवी महाविद्यालयातील सर्व शिक्षक व शिक्षकतेवर कर्मचारी काळे बिल्ले लावून कर्तव्यावर हजर झाले। सर्व सर्वांगातील तत्काळ बदल्या व पदोन्नती न करण्याची मागणी त्यांनी केली। नवीन नियुक्तीपूर्व बदल्या व बढत्या झाल्या पाहिजे, अन्यथा सवाज्येष्ठता गमावण्याचा धोका असे ते म्हणाले। त्यांना विद्यार्थ्यांचे मेस शुल्क वाढवायचे आहे आणि महाविद्यालयांसाठी नवीन इमारती बांधायचे आहे। గురుకులాలలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను గురుకులాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే కోరుతూ ఈరోజు గురుకుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। ప్రతి ఉద్యోగి కూడా నల్ల బ్యాడ్జిని ధరించి ఉన్న పరిష్కార సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। ఆల్రెడీ గత 7.5 సంవత్సరాల నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు అధ్యాపక సిబ్బంది సేవలు అందిస్తున్నారు। వాళ్ళు 7 సంవత్సరాల నుంచి కూడా ఒకే ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వినవించేది ఏమంటే ముందుగా ట్రాన్స్ఫర్స్ బదిలీలు చేపట్టిన తర్వాత ప్రమోషన్ ఇచ్చిన తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టాలని మరియు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు పెంచాలని అదేవిధంగా గురుకులాల యొక్క సిబ్బందికి ప్రభుత్వం యొక్క జీవోలన్నీ కూడా ఎటువంటి ప్రత్యేక సర్కులర్ అనుమతుల అవసరం లేకుండా వెంటనే అమలయ్యేలాగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం। ఇది సాధ్యమైన త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి గురుకుల జేఏసీ తరఫున మేమందరము ఆదిలాబాద్లో ఉన్నటువంటి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల బోత్ ఆదిలాబాద్ నుంచి మేమందరం కూడా मुक्त कंठंతో ఈ సమస్యను విన్నవించుకుంటున్నాం। థాంక్యూ। वन्य प्राण्यांची शिकार करण्यासाठी किंवा पिकांचे संरक्षण करण्यासाठी बेकायदेशीरपणे विद्युत तारा बसवण्यावर कठोर कारवाई करावी असे जिल्हा पोलीस अधीक्षक गौश आलम यांनी सांगितले। वन्य प्राण्यांची शिकार करताना शिकारी विजेचा तारा बसवतात आणि
पिकांच्या शेताच्या सुरक्षतेसाठी लावलेल्या विजेच्या तारांना धडकतात आणि पिकांच्या शेतात जाणारे शेतकरी, प्राणी, पोलीस आणि वनकर्मचारी यांना जीव गमवावा लागतो असे ते म्हणाले। अशा प्रकारचे दुष्कृत्य करणाऱ्या व्यक्तींना IPC 304 अंतर्गत कायद्याचे शिक्षेस पात्र होते व त्यांच्यावर गुन्हा सिद्ध झाल्यास 10 वर्षापर्यंत सश्रम कारावास किंवा जन्मठेपेची शिक्षा होण्याची शक्यता असल्याचे त्यांनी स्पष्ट केले। असे गैरकृत्य केल्यास त्यांची कोणतीही परिस्थितीत दुर्लक्ष केले जाणार नाही असा इशारा त्यांनी दिला। नारनूर मंडळाचे ग्रेहाउंड्स कॉन्स्टेबल काताराम जयशंकर यांच्या भूपल्ली जिल्ह्यात कोम्बिंग ऑपरेशनचा भाग म्हणून बसवलेल्या विद्युत तारांना धक्का लागून मृत्यू झाला, हे दुर्दैवी आहे। एसपींनी त्यांच्या कुटुंबाबद्दल तीव्र संवेदना व्यक्त केल्या। जिल्ह्यातील मावला, गुड्यातनूर, बोत आणि तलामाडगू मंडळात अशा प्रकारच्या गैरकृत्यामुळे 4 निष्पाप लोकांचा मृत्यू झाला असून अशा घटनांची पुनरावृत्ती टाळण्यासाठी योग्य ती कारवाई केली जाईल असा खुलासा एसपींनी केला। DCCBचे अध्यक्ष अड्डी भोजा रेड्डी म्हणाले की खेळाडूंना कोणत्याही प्रकारे मदत करण्यासाठी आपण सर्वतोपरी मदत करू व ॲथलेटिक्सच्या विकासासाठी आपला पाठिंबा असल्याचे ते म्हणाले। आदिलाबाद जिल्ह्याचे मुख्यालय इंदिरा प्रियदर्शनी मैदानावर अहमदाबाद, गुजरात येथे आयोजित राष्ट्रीय इंटरडिस्ट्रिक्ट ज्युनियर ॲथलेटिक मेळाव्यासाठी बाहेर पडणाऱ्या जिल्ह्यातील खेळाडूंना क्रीडा साहित्य आणि क्रीडा किटचे वाटप करण्यात आले। प्रतिष्ठा वाढवण्याच्या शुभेच्छाही देण्यात आल्या। या कार्यक्रमात ॲथलेटिक असोसिएशनचे जिल्हा सचिव राजेश PET आदींनी सहभाग घेतला। గుజరాత్ అహ్మదాబాద్ వెళ్తున్న స్టూడెంట్స్ కు పేరెంట్లందరికీ నా యొక్క ఈ కార్యక్రమం పాల్పంచుకున్నా। అదేవిధంగా ఈరోజు పోతున్న వారికి నా ఆశీస్సులు తెలియజేస్తూ మనం దాదాపు రాజేష్ గారి ఆధ్వర్యంలో వారు ఎంతో కష్టపడుతూ ఈరోజు చీకట్లున్న అథ్లెటిక్స్ ప్రోగ్రాన్ని పిల్లల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రమే కాదు మన జిల్లానే కాదు అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ నేషనల్ లెవెల్లో ఈరోజు పంపుతా ఉన్నామంటే దాదాపు 5 సంవత్సరాలు కూడా శక్తు పరిశోధనలో మనం ఉన్నాం। ఇక్కడ ఎప్పుడు కూడా ఎక్కడ పోయినా కూడా స్టేట్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ మంచి కప్పులు సాధించుతూ వస్తున్నాం। కాబట్టి మీరు ఇంకా కూడా మీకు ఏ ప్రోత్సాహం కావాలన్నా ఆదిలాబాద్ జిల్లా తరఫు నుంచి ఒక అధ్యక్షుడిగా నా బాధ్యత, అదేవిధంగా సెక్రటరీగా మన రాజేష్ గారి బాధ్యత, మా సోదరుడు కమలాకర్ రెడ్డి గారు కూడా ఏ ప్రోత్సాహం చేద్దాం తయారని చెప్పి సందర్భం కోరుతూ తప్పకుండా మా ఆశీస్సులు ముందుంటాయి। आरमूर आदिलाबाद रेल्वे मार्गाच्या बांधकामासाठी साधना समितीच्या अंतर्गत आंदोलने सुरू आहे। जिल्ह्यातील R&B गेस्ट हाऊस रिले उपोषण सोमवारी 28व्या दिवशी पोहोचले आहे व रेल्वे मार्गाचे काम पूर्ण होईपर्यंत आंदोलन थांबणार नसून कितीही दिवस येथे बसून दीक्षा घेणार असल्याचे साधना समितीच्या सदस्यांनी यावेळी सांगितले। सर्वांच्या पाठिंबाने लढा अधिक तीव्र करणार असल्याने जनता समाजवादी विचारवंत यांनी सांगितले। की तरफ से मैं दो बात ये कहना चाहता हूँ कि आज 28 दिन हो गए। आज 28 दिन से बैठने की वजह ये है कि अपने को आदिलाबाद से आरमूर रेल डालना पड़े। तो रेल अपने को यहाँ से नांदेड़, यहाँ से मुदखेड़, मुदखेड़ से नांदेड़, नांदेड़ से निज़ामाबाद वाइदा अपने को 520 किलोमीटर हो रहा है। 520 किलोमीटर होने के बाद में अपने को तकलीफ क्या है, महाराष्ट्र में अपन घूम रहे। आज तेलंगाना आना बोल के हम उद्यमों में भी थे। अब आदिलाबाद के लोगों को ये बोलना चाह रहे कि हम साहब आप तेलंगाना उद्यमों में माइनॉरिटी मदद नहीं दिए, कम से कम ये रेल के लिए तो मदद दीजिए। मदद मांगने की वजह ये है कि आदिलाबाद टू आरमूर की वजह क्या है, अपने को हैदराबाद जाने के लिए सिर्फ 3-3.5 घंटे लगते। यहाँ से आदिलाबाद से आरमूर 100 किलोमीटर,
100 किलोमीटर वहाँ से हैदराबाद बोलो 300 किलोमीटर हो रहा अपने को, तो अपने को 210 किलोमीटर की बचत हो रही, उसमें टाइम की बचत हो रही। ये आदिलाबाद के बिजनेस वालों को ये समझने को होना, रेल डालने के लिए 100 रेल यहाँ पे आदिलाबाद में गिर गई। अपना पहले तेलंगाना छोटा बैकआउट एरिया है आदिलाबाद, रेल डालने की वजह क्या है वो तो 100 रेल गिरी, मैक्सिमम 50 रेल गिरी समझो। उसमें फ़ायदा ये है कि ऑटो वालों का धंधा बढ़ जाता, फिर फ्रूट वालों को धंधा आना जाने के लिए बेनिफिट होते। आरमूर आया पर अपने को क्या है उधर से नहीं जाना है, आदिलाबाद को आरमूर का रेल अगर आए तो फ़ायदा रहता बोल के मैं बोलना चाहता हूँ। अपने तो सब देखो देने वाला अब अपने को बीजेपी गवर्नमेंट है, बीजेपी गवर्नमेंट में 8 उनके मंत्री बोल रहे लगाते बोल के, एक अपने आदिलाबाद का नहीं बोल रहा। स्वयं अपना सब सीधा स्टेटमेंट दिए कि आप लोगों को आने की ज़रूरत नहीं है। मैं बताया आपको ये होने वाला काम नहीं है, तो अभी आने वाला क्या, जब देने वाला जब टीआरएस गवर्नमेंट जब 10 साल थी, जब उन्होंने नहीं करे, अब बीजेपी गवर्नमेंट आई, उन्होंने हम वादा दे रहे आप देने के लिए। मैं क्या बोल रहा हूँ, अगर ये करने से अपने को बहुत फायदे होते साहब। काँग्रेस सरकारने अर्थसंकल्पना शिक्षण क्षेत्राच्या तरतुदीत सुधारणा करून आणखी निधी जाहीर करावा असे पीडीएसयू प्रदेश सरचिटणीस SV अशी मागणी श्रीकांत यांनी केली। सोमवारी जिल्हा केंद्रातील यादव संघाच्या इमारतीत झालेल्या पीडीएसयू जिल्हा बांधकाम महासभेला ते उपस्थित होते। पीडीएसयूचे जिल्हाध्यक्ष हरीश यांनी प्रथम ध्वज फडकवल्यानंतर झालेल्या सभेत श्रीकांत बोलत होते। ते म्हणाले की मागील केसीआर सरकारने शिक्षण क्षेत्राला गंभीर संकटात ढकलले होते आणि किमान काँग्रेस सरकारने पुनराविचार करून राज्याच्या अर्थसंकल्पना शिक्षणासाठी 30% निधीची तरतूद करावी। उटनूर येथे आदिवासी विद्यापीठ स्थापन करणार असल्याची घोषणा करून व फसवणूक केल्याचे त्यांनी सांगितले। त्यांनी काँग्रेसला जिल्ह्याच्या आदिवासी विद्यापीठ स्थापन करण्यासाठी तातडीने पावले उचलण्यास सांगितले। कदम कदम पर लड़ना सीखो, जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो। जिंदाबाद जिंदाबाद। तेलंगणात सत्तेवर आलेल्या काँग्रेस सरकारने कोदंडराम आणि आमिर अली खान यांची राज्यपाल कोटा MLC म्हणून नियुक्ती केली आहे। यासह राज्यपालांनी या दोघांनाही MLC म्हणून सरकारच्या बाजूने घोषित केले। परंतु मागील सरकारमध्ये दोसांजू श्रावण आणि कुर्रा सत्यनारायण यांच्या MLC उमेदवार म्हणून नामांकन देण्यात आले होते, परंतु राज्यपाल तमिलिसाई यांनी राजकीय पक्षाचे असल्याने मागील सरकारचा प्रस्ताव फेटाळून लावण्याची माहिती आहे। काँग्रेस सरकारने प्रस्तावित केलेल्या पक्षाध्यक्षांपैकी कोदंडराम हे असल्याने दासोजू श्रावण यांनी न्यायालयात धाव घेतली। तपासाती घेणाऱ्या उच्च न्यायालयाने राज्यपाल कोटा MLCचा शपथविधी तात्पुरता थांबवण्याचा आदेश जारी केला। सोमवारी ताज्या याचिकेवर सुनावणी करणाऱ्या या उच्च न्यायालयाने पुन्हा एकदा या महिन्याच्या 14 तारखेपर्यंत यथास्थितीचा आदेश वाढवला। तसेच पुढील सुनावणी या महिन्याच्या 14 तारखेला पुढे ढकलण्यात आली आहे। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी विरोधी पक्षनेते केसीआर यांच्यावर टीका केली। ते पापी आहे असे ते म्हणाले आणि केसीआर विधानसभेत न येणे हा तेलंगणा समाजाचा अपमान आहे असे ते म्हणाले। केसीआर यांनी माफी मागावी अशी मागणी त्यांनी केली। रेवंत रेड्डी म्हणाले की केसीआर येऊन बोलले तर ते आम्हाला कधीही वेळ देतील असे ते म्हणाले। ते उत्तर देण्यासाठी तयार आहेत। त्यांना सांगायचे आहे की BRS व KRMBच्या ठरावाच्या बाजूने आहे की विरोधात आहे। त्यांनी कृष्णा पाण्यातील वाटा का विकला असा सवाल त्यांनी केला। रेवंत रेड्डी यांनी चपला पुसायला असून तर कोणी दिले हे सांगण्याची मागणीही त्यांनी केली। అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఎవరికి విలువ లేదు అధ్యక్ష। పార్టీలో వీళ్ళ మాటకు విలువ లేదు, మనుషులకు విలువ లేదు। పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ। వారు ఎందుకు ఈ రోజు ఇంత ముఖ్యమైన కృష్ణా నది జలాలకు సంబంధించి
శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు, తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపైనా మీరు మైకి అండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే विनడానికి కూడా ఏమీ లేదు अध्यक्ष। लोकसभा निवडणुकीच्या पार्श्वभूमीवर तेलंगणा राज्यात अधिकाऱ्यांच्या बदल्या सुरूच आहे। काल सरकारने राज्यभरात पंचायत राज विभागांतर्गत कार्य करत असलेल्या 395 एमपीडीओच्या बदल्या केल्या। नुकतेच सरकारने उत्पादन शुल्क विभागात मोठ्या प्रमाणात बदल्या करण्याचे आदेश जारी केले आहे। आयोगाच्या मार्गदर्शक तत्वानुसार सरकारने 14 अबकारी अधीक्षकाच्या बदल्या केल्या आहे। मात्र येत्या काही दिवसात अन्य काही विभागात अधिकाऱ्यांच्या बदल्या होणार असल्याची माहिती आहे। इंद्रवेली मंडळातील केसलापूर नागोबा जत्रा येथे भाविक आणि आदिवासींची झुंबड उडाली। जिल्ह्याच्या कानाकोपऱ्यातून नव्हे तर महाराष्ट्र, छत्तीसगड आदी ठिकाणूनही मोठ्या संख्येने यात्रेकरी नागोबाचे दर्शन घेतले। रांगेच्या मागे लागून मंदिरात विशेष पूजा करण्यातही आले। आदिवासी घुसडी कलाकारांनी आपल्या सादरीकरणाने प्रभावित केले। मंदिर व्यवस्थापनासह अधिकाऱ्यांनी भाविकांना कोणताही त्रास न होता सर्व व्यवस्था केली। श्री श्री नारायण नारायण हरि हरि
बेला मंडळाच्या चपराळा गावात भव्य ज्ञानेश्वरी पारायण सप्ताह उत्सवात सुरू झाला आहे। शेवटच्या दिवशी गावात पहाटेपासून ढोल ताशाच्या गजारात आणि भजन कीर्तनाच्या गजारात बाबांच्या भक्तींनी बाजीराव बाबांच्या पालखीची मिरवणूक रस्त्यावरून काढण्यात आली। सभोवतालचा परिसर स्वच्छता ठेवून वाईट व्यसनांपासून दूर राहा, धर्माचरण करा असा त्यांनी सल्ला भाविकांना दिला। त्यांना बाबांनी दाखवलेल्या मार्गावर चालायचे असे सांगितले। आध्यात्मिक मार्गानेच माणसाला शांती मिळू शकते असे ते म्हणाले। शेवटी दहीहंडीच्या कार्यक्रमांनी सांगता झाली। मंडळातील विविध गावातील बाजीराव बाबा भक्त व महिला मोठ्या संख्येने सहभागी होऊन अन्नदानाचे स्वागत करण्यात आले। బాజీరావు బాబా మహారాజ్ సప్తా మా ఊళ్ళో చప్రాలలో 8 సంవత్సరాల నుంచి నడుస్తున్నది। అయితే అప్పుడు 1.5 రోజు మాత్రమే నడుస్తుండే, ఇప్పుడు పుణ్యతిథి అది। ఇప్పుడు ప్రజల సహకారంతో మేము 7 రోజులు ఘనంగా జరుపుకుంటున్నాం। అయితే ఇది 5వ రోజు ఈరోజు। మళ్ళీ ఈ బాజీరావు బాబా భక్తితో అందరూ అంటే కనీసం మా ఊళ్ళో 20 నుంచి 30 జంటలు మారడం జరిగింది, అంటే మంచి మార్గంలో మారడం జరిగింది। మా చప్రాల గ్రామంలో శ్రీ సంత బ్రహ్మనిష్ట బాజీరావు మహారాజ్ సప్తా వేడుకలు జరుగుతున్నాయి। ఈ వేడుకలు ఈరోజు 5వ రోజు జరపడం జరుగుతుంది। ఇందులో భాగంగా మేము ప్రొద్దున 3 గంటల నుంచి ప్రభాత్ ఫేరీ, సాయంత్రం హరిపాట్, తర్వాత ప్రవచనాలు, ఇందులో భాగంగా మా గ్రామ ప్రజలు కూడా అందరూ భాగస్వామ్యం పాల్గొంటున్నారు। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। नागोबा प्रजा दरबारला विशेष प्रतिसाद, मंत्री सीताक्का प्रमुख पाहुणे म्हणून उपस्थित। प्रजावाणीमध्ये विविध समस्यांवरील अर्जाची पावती, आरडीओ प्रवाहाची छाननी करून निराकरण केले जाईल। कृष्णेच्या पाण्यावर बीआरएसच्या भूमिकेचा निषेध करत आंदोलन, माजी मुख्यमंत्री केसीआर यांच्या फ्लेक्सी एनटीआर चौकात दहन। प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। राज्यपाल कोटा एमएलसी याचिकेवर उच्च न्यायालयात सुनावणी, या महिन्याच्या 14 तारखेला पुढील सुनावणी तहकूब। केसीआरवर रेवंत रेड्डी यांची टीका, बीआरएस म्हणत आहे की प्रकल्पांना हात द्या असे म्हणणारे रेवंत रेड्डी। उत्पादन शुल्क विभागातील अधिकाऱ्यांच्या ईसी निर्देशात बदल्या, 3 वर्षापासून एकाच ठिकाणी काम करणाऱ्यांना पदाची चळवळ। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।